వెల్కమ్ టు జర్నలిస్ట్ డైరీ. జగన్ బలమేంటి, బలహీనత ఏంటి? లెట్ us see. ఇప్పటి ఏపీ రాజకీయాలు చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. జగన్ ఓడిపోయాడు, కానీ సైలెంట్ గా కూర్చోలేదు. అసెంబ్లీకి రావట్లేదు, కానీ ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. అధికార పక్షాన్ని ప్రశ్నిస్తున్నాడు. కొన్ని ఇష్యూస్ లో గట్టిగానే దెబ్బ కొడుతున్నాడు. ఇక్కడే జగన్ బలం కూడా ఉంది, బలహీనత ఉంది. 2019లో జగన్ 151 సీట్లతో అధికారంలోకి వచ్చాడు. 2024లో వైసీపీ 11 సీట్లకు మాత్రమే పడిపోయింది. అంటే 140 సీట్ల నష్టం. ఇది సాధారణ ఓటమి కాదు, రాజకీయ భూకంపం. 2024లో కూటమి 164 సీట్లు గెలిచింది. వైసీపీ 11కి మాత్రమే పరిమితమైంది. కానీ వైసీపీకి సుమారు 39.38% ఓట్లు వచ్చాయి. అదే జగన్ కు ఇంకా మిగిలిన అసలు బలం. సీట్లు పోయాయి, కానీ ఓటు బ్యాంకు పూర్తిగా కూలిపోలేదు. ఇది జగన్ కు పెద్ద ఊపిరి. ఇటీవల మావిగన్ అనే మాటను జగన్ జనంలోకి విసిరాడు. ఆ మాట చర్చకు వచ్చింది. ఇది జగన్ సక్సెస్. కానీ అదే సమయంలో ప్రజలు ఇంకో ప్రశ్న కూడా అడుగుతున్నారు. ఇది నిజంగా సాధ్యమయ్యే ఆలోచనేనా, లేకపోతే కేవలం కౌంటర్ రాజకీయమా? జగన్ ఒక మాట మాట్లాడితే డిబేట్ మొదలవుతుంది. అది ఆయన బలం. కానీ ఆ మాట ఆచరణలో సాధ్యం కాకపోతే అది నినాదంగానే, అంటే ఒక స్లోగన్ గానే మిగిలిపోతుంది. అది ఆయన బలహీనత, వీక్నెస్. కస్టోడియల్ డెత్ ఇష్యూలో జగన్ గట్టిగా నిలబడ్డం రాజకీయంగా సరైన టైమింగ్. పోలీస్ కస్టడీలో ఒక మనిషి చనిపోవడం చిన్న విషయం ఏమీ కాదు. అక్కడ ప్రతిపక్ష నాయకుడు గొంతెత్తాలి. జగన్ కూడా సరిగ్గా అదే చేస్తున్నాడు. కూటమి 164 సీట్లతో అధికారంలోకి వచ్చింది. అంత భారీ మెజారిటీ వచ్చినప్పుడు బాధ్యత కూడా అంతే భారీగా ఉంటుంది. కేవలం రాబోయే కంపెనీలు, భవిష్యత్ ప్రాజెక్టులు, గ్రాఫిక్స్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఇవే చెప్తే ప్రజలు ఎక్కువ రోజులు వినరు. సామాన్యుడి జీవితంలో మార్పు కనిపించాలి. అప్పుడు మాత్రమే అధికారం మీద నమ్మకం నిలుస్తుంది. కానీ జగన్ సమస్య ఎక్కడంటే ఆయన మాటల్లో ఇప్పటికీ పాత అహంకారం కనిపిస్తుంది. మేము అధికారంలోకి రాగానే ఇవన్నీ రద్దు చేసి పారేస్తాం అనే మాటలో ఆత్మవిశ్వాసం కంటే, కాన్ఫిడెన్స్ కంటే ఆగ్రహం ఎక్కువగా కనిపిస్తుంది, అహంకారం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రభుత్వం మీద కోపంగా ఉన్న కొంతమందికి ఇది నచ్చొచ్చు, కానీ మధ్యతరగతి ఓటరు అంత ఈజీగా కనెక్ట్ అవ్వడు. మధ్యతరగతికి కూటమి మీద అసంతృప్తి ఉండొచ్చు, కానీ జగన్ అంటే ఒక భయం కూడా ఉంది. అదే జగన్ కు పెద్ద మైనస్ పాయింట్. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంత ఆటోమేటిక్ గా తన దగ్గరికి వచ్చేస్తుందని జగన్ అనుకుంటే అదొక పెద్ద పొరపాటు కూడా. ఇంకో సమస్య, 2వ శ్రేణి నాయకత్వం. జగన్ ఒక మాట చెప్తే వాళ్ళు దాన్ని లాజిక్ తో కాదు, బెదిరింపు భాషతో తీసుకెళ్తున్నారు. ఈ భాష కేడర్ను రెచ్చగొడుతోంది కూడా, కానీ తటస్థ ఓటర్ని దూరం చేసి పారేస్తుంది. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి 2వ మిస్టేక్. జగన్ కు ఇంకా నమ్మకమైన ఓట్ బ్యాంక్ ఉంది. వెల్ఫేర్ పథకాలు అందుకున్న కుటుంబాల్లో ఆయన పట్ల మద్దతు పూర్తిగా తగ్గిపోలేదు. వైఎస్ కుటుంబ సెంటిమెంట్ కూడా ఇంకా పూర్తిగా మాయం కాలేదు. కానీ జగన్ పెద్ద బలహీనత తప్పు ఒప్పుకోకపోవటం. మనం ఎందుకు ఓడిపోయాం అనే ప్రశ్నకు నిజాయితీగా సమాధానం వెతుకుతున్నట్లు మాత్రం కనిపించడం లేదు. మొన్నటి ఎలక్షన్స్ లో తెలుగుదేశాన్ని గెలిపించి జనం మోసపోయారని మాట్లాడితే ప్రజలు మళ్ళీ బాధపడతారు. జనానికి కోపం వచ్చిందని అంగీకరిస్తేనే జగన్ తిరుగు ప్రయాణం సాఫీగా మొదలవుతుంది. జగన్ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా పోరాడుతున్నాడు, ఇది నిజం. కానీ ఆయన కేవలం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాడా, లేకపోతే తానే మంచి ప్రత్యామ్నాయం అని ప్రజల్ని నమ్మిస్తున్నాడా? ఇదే అసలు ప్రశ్న. ప్రస్తుతం జగన్ కూటమికి గట్టి టాస్క్ ఇస్తున్నాడు. కానీ జగన్ ముందున్న అసలైన టాస్క్ ఒక్కటే, మళ్ళీ నాకు అధికారం ఇవ్వండి అని అడగటం కాదు. ఈసారి నేను మారాను అని ప్రజల్ని నమ్మించటం.